ఎన్ని ఆటుపోట్లు ఫేస్ చేసినా, ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా సమంత మాత్రం జీవితంలో చాలా క్లారిటీతో ఉంటుంది. పెళ్ళైంది, వాట్ నెక్స్ట్ అంటే 4 రోజులు తిరగకుండా సమాధానం చెప్పేసింది. పెళ్ళే, యాక్టింగే అంటూ సెట్స్ పైకి వచ్చేసింది. హనీమూన్కి వెళ్లకుండా ప్రొఫెషనలిజం చూపించిందంటూ కొందరు మెచ్చుకుంటూ ఉంటే మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఎలాగో మీరే చూడండి. సమంత చాలా తెలివైన అమ్మాయి. దర్శకుడు రాజ్ నిడిమూరుతో చాలా కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా, ప్రేమించుకుంటున్నామని చెప్పలేదు. సోషల్ మీడియాలో ఎన్ని కథనాలొచ్చినా పట్టించుకొని శామ్ పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. పెళ్లై 4 రోజులైందో లేదో కెమెరా ముందుకొచ్చి మరోసారి సర్ప్రైజ్ చేసింది. సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీలో నటిస్తుంది. ఏడాది క్రితమే ఈ ప్రాజెక్ట్ను ప్రకటించిన దసరా నాట షూటింగ్ మొదలైంది. ఖుషీ తర్వాత తెలుగు ఆఫర్స్ లేని శామ్ నిర్మాతగా మారి శుభ మూవీ చేసింది. ఇందులో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి మా ఇంటి బంగారంలో లీడ్ రోల్ పోషిస్తోంది. సమంతకు వరల్డ్ టూర్ అంటే చాలా ఇష్టం. నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత ఎప్పుడూ ఖాళీ దొరికినా హాలిడే ట్రిప్ అంటూ ఫారెన్ చెక్కేసేది. అందమైన లొకేషన్స్ను ఆస్వాదిస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేసేది శామ్. పెళ్లికి ముందు కూడా రాజ్తో కలిసి దుబాయ్ ట్రిప్ వేసింది. సంచారి అనిపించుకున్న శామ్ పెళ్లి తర్వాత హనీమూన్కు ఏ దేశం వెళ్తుందన్న చర్చ సోషల్ మీడియాలో జరిగితే, ఈ అమ్మడు మాత్రం 4 రోజే మా ఇంటి బంగారం సెట్స్ పైకి వచ్చేసింది. మేకప్ రూమ్లో నందిని రెడ్డితో ఉన్న ఫోటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది శామ్. పెళ్లైన 4 రోజే సమంత సెట్స్ పైకి రావడంతో ఎంత డెడికేషనో అంటూ ఫ్యాన్స్ మెచ్చుకుంటుంటే, యాంటీ ఫ్యాన్స్ మాత్రం సెటైర్స్ వేస్తున్నారు. మా ఇంటి బంగారంకు శామ్ నిర్మాత కావడంతో హనీమూన్ కంటే సినిమాకు ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటున్నారు. పెళ్లి కాకముందే ప్రియుడితో కలిసి హాలిడే ట్రిప్ వేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజాసాబ్లో ప్రభాస్ ని సరికొత్త లుక్ లో ఎలా ఉన్నారో చూసాం. ఆ తర్వాత రిలీజ్ అయ్యే ఫౌజీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. సందీప్ వంగా దర్శకత్వంలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్ లో ప్రభాస్ ఎలా ఉంటాడన్న ఆసక్తి నెలకొంది. ప్రెజెంట్ షూటింగ్ లో ఉన్న డార్లింగ్ బయటకు వచ్చేసి స్పిరిట్ లుక్ ని రివీల్ చేసేశాడు. యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా డార్లింగ్ ఎలా ఉన్నాడో చూసేద్దామా? ప్రభాస్ బయటకొచ్చి చాలా కాలమైంది. రాజాసాబ్ టీజర్స్ సాంగ్లో ప్రభాస్ లుక్ ఇంప్రెస్ చేసింది. భలే అందంగా, స్మార్ట్గా, వింటేజ్ లుక్తో బాగున్నాడంటూ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే బయట మాత్రం ప్రభాస్ బొద్దుగా ఏజ్డ్గా ఉన్నాడని, టెక్నాలజీతో కవర్ చేశాడన్న ట్రోలింగ్ కూడా నడిచింది. బాహుబలి 2 పార్టులు కలిపి బాహుబలి ది ఎపిక్గా అక్టోబర్ 31న రిలీజ్ చేశారు. దీనికి 3 నెలల ముందే రానాతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో ప్రభాస్ బొద్దుగానే కనిపించాడు. దీంతో రాజాసాబ్లో కనిపించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రభాస్ అని యాంటీ ఫ్యాన్స్ ప్రచారం చేశారు. వీటన్నింటికీ సమాధానమిస్తూ స్లిమ్గా కనిపించాడు. ఈ మధ్యకాలంలో బయటకు రాని డార్లింగ్ జపాన్లో ఈ నెల 12న రిలీజ్ అవుతున్న ది ఎపిక్ ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్ళాడు. దీంతో స్పిరిట్లో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో తెలిసిపోయిందే. సందీప్ వంగా చేతిలో పడితే హీరో మారిపోవాల్సిందే. హీరో అద్దంలో చూసుకుంటే తనని తాను గుర్తుపట్టలేడు. గెటప్ పూర్తిగా మార్చేస్తాడు. అది అర్జున్ రెడ్డి అయినా, యానిమల్ అయినా గడ్డం కంపల్సరీ. స్పిరిట్లో డార్లింగ్ ఫస్ట్ టైం ఖాకీ డ్రెస్లో కనిపించనున్నాడు. మరి గెటప్ ఎలా ఉంటుందన్న ఇంట్రెస్ట్ మొదలైంది. పోలీస్ గెటప్లో గుబురుగడ్డంతో కనిపించడానికి వీల్లేదు. మరి ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందన్న సస్పెన్స్, ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. స్పిరిట్ షూటింగ్లో ఉన్న ప్రభాస్ బ్రేక్ తీసుకుని జపాన్ వెళ్ళాడు. కల్కి జపాన్ రిలీజ్ టైంలో కాలికాయంతో రాలేకపోయిన డార్లింగ్ త్వరలోనే వస్తానని మాటిచ్చాడు. ఎపిక్ రిలీజ్ సందర్భంగా జపాన్ థియేటర్స్లో సందడి చేశాడు. లైట్ బియర్డ్తో యంగ్ లుక్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. పుష్ప 2 రిలీజ్ అయి ఏడాది పూర్తయినా పుష్ప 3 ప్రస్తావనే రాలేదు. 2024 డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అయి బెంచ్ మార్క్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. బన్నీ, రష్మిక, సుకుమార్ ఫ్యాన్స్ అనే కాకుండా ఈ సిరీస్ పుష్ప ఫ్యాన్స్ ని క్రియేట్ చేసింది. పుష్ప 3 కోసం వెయిట్ చేస్తున్న వీళ్ళందరికీ పుష్ప టీం హ్యాండ్ ఇచ్చింది. ఎలాగో చూద్దామా? పుష్ప 2 రిలీజ్ అయి ఏడాది దాటిన సందర్భంగా అల్లు అర్జున్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. పుష్పని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అద్భుతమైన విజయం ఇచ్చినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. సుకుమార్తో కలిసి వర్క్ చేయడం దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పోస్ట్ చేశాడే గాని పుష్ప 3 గురించి మాట్లాడలేదు. పుష్ప 2 రిలీజ్ అయి ఏడాది పూర్తయిన సందర్భంగా రికార్డులు బ్రేక్ చేసిందంటూ మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారే గాని అందులో పుష్ప 3 ప్రస్తావన రాలేదు. సుకుమార్ కొత్తగా ఏమీ చెప్పకుండా నిర్మాతలు రిలీజ్ చేసిన పోస్టర్ను తన ఇన్స్టా స్టోరీలో పెట్టుకున్నాడు. పుష్ప 3 గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం పుష్ప ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచింది. పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ కావు. 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి దంగల్ తర్వాత ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాగా 2వ ప్లేస్లో పుష్ప 2 ఉంది.
ఇక పుష్ప 3పై అంచనాలు మామూలుగా ఉండవన్న సంగతి మేకర్స్ కు తెలియంది కాదు. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో పుష్ప 3 ప్రస్తావన తీసుకొచ్చాడు బన్నీ. సుకుమార్ ను ఉద్దేశించి మాట్లాడుతూ పుష్ప 3 కథేమిటో నీకు తెలీదు, నాకు తెలీదు, అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది గానీ పరిస్థితులు అనుకూలించే వరకు వేచి చూద్దామన్నాడు బన్నీ. దీంతో ఇప్పట్లో పుష్ప 3 ఉండదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే సుకుమార్ కూడా పుష్ప 3 ఉండదని క్లారిటీ ఇచ్చాడు. పుష్ప 2 కోసం బన్నీ కెరీర్లో 3 ఏళ్లు వేస్ట్ చేశానని, మీ హీరో ఇంకో 3 ఏళ్లు ఇచ్చే అవకాశం ఉందా అని లెక్కల మాస్టారు స్టైలిష్ స్టార్ ఆర్మీని అడిగాడు. 3 ఏళ్లు ఇస్తానంటే పుష్ప 3 తీస్తానన్నాడు దర్శకుడు. పుష్ప 2021 డిసెంబర్లో వస్తే పుష్ప 2 2024 డిసెంబర్లో రిలీజ్ అయింది. థర్డ్ పార్ట్ కి ది ర్యాంపేజ్ అన్న ట్యాగ్ లైన్ పెట్టేశారు. 3 ఏళ్ల గ్యాప్లో పుష్ప 2 వచ్చినా పుష్ప 3 ఇప్పట్లో రావడం కష్టమే. 2028లో రిలీజ్ అవుతుందని నిర్మాత చెప్పిన మాటల్లో నిజమెంత? హ్యావ్ ఎ లుక్. రాబిన్ హుడ్ ఈవెంట్లో పుష్ప 3 ప్రస్తావన రాగా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందిస్తూ 2028లో రిలీజ్ చేస్తామని పేర్కొన్నా చాలా డౌట్స్ కు సమాధానం లేదు. పుష్ప 3 కథను సుకుమార్ రాసి షూటింగ్ పూర్తి చేసి 2028లో రిలీజ్ చేయగలడా? బన్నీ మళ్లీ పుష్ప గెటప్లోకి వచ్చి 2 ఏళ్ల పాటు డేట్స్ ఇవ్వగలడా అన్న అనుమానాలకు నిర్మాతలే కాదు హీరో, డైరెక్టర్ దగ్గర కూడా సమాధానం లేదు. పుష్ప 3 2028లో వస్తుందని నిర్మాత ప్రకటించినా వచ్చే ఛాన్స్ లేదు. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. బన్నీ కెరీర్లోనే హ్యూజ్ ప్రాజెక్ట్ కావడంతో 2026లో కూడా ఇదే సినిమాతోనే ఉంటాడు. ఆ తర్వాత నటించే నెక్స్ట్ మూవీపై క్లారిటీ రాకపోయినా తమిళ దర్శకులు నెల్సన్, లోకేష్ కనకరాజ్ చెప్పిన కథలు వింటున్నాడు బన్నీ. పుష్ప 3 తెరపైకి రావాలంటే ముందు సుకుమార్ కథ రాయాలి. స్టోరీ వండడానికే ఏడాదికి పైగా తీసుకుంటాడు. 2 ఏళ్లు సెట్స్ పై ఉంటాడు. పుష్ప 2 తర్వాత లెక్కల మాస్టారు చెర్రీని డైరెక్ట్ చేయనున్నాడు. ఏడాది నుంచి కథ రాసే పనిలోనే ఉన్నా ఇంకా పూర్తి కాలేదు. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నాడు. రిలీజ్ డేట్ మార్చి 27 తర్వాత ఓ నెల రోజులు గ్యాప్ తీసుకుని సుకుమార్ మూవీలోకి ఎంట్రీ ఇస్తాడు. 2 ఏళ్లలో షూటింగ్ పూర్తి చేస్తే రిలీజ్ 2028లో ఉంటుంది. ఈ లెక్కన పుష్ప 3 2028లో సెట్స్ పైకి రాదు. అడవులు నరికేసేవాడు హీరోనా అంటూ పుష్ప 2 కథలపై విమర్శలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో పుష్ప 3 ఉండడం కష్టమేనన్న వార్త కూడా బయటకొచ్చింది. లేదంటే 2 పార్టులో హీరోను రెడ్ శాండిల్ స్మగ్లర్ గా చూపించిన సుకుమార్ 3వ పార్ట్లో క్యారెక్టర్ను పాజిటివ్ గా మార్చేస్తాడా అన్న చర్చ కూడా నడుస్తోంది. పుష్ప 3లో హీరో స్మగ్లరా కాదా అని తెలియాలంటే ముందు కథ రెడీ కావాలి. అది ఎప్పుడు రెడీ అవుతుందో ఎవరికీ తెలియదు. నయన్ తెలుగులోనే కాదు సౌత్ లోనే కాస్ట్లీ హీరోయిన్. నయన్ కావాలంటే స్టార్స్ కి ధీటుగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. చిరంజీవి, బాలకృష్ణ 40-50 కోట్లు తీసుకుంటే నయనతార ఈ ఇద్దరితో నటించి వీళ్ళకి పోటీగా సంపాదిస్తోంది. చిరంజీవి, బాలయ్య పక్కన నటిస్తోన్న నయన్ తీసుకుంటున్న పారితోషికం ఎంత చూద్దామా? స్టార్ హీరోయిన్స్ 1-2 కోట్లు తీసుకుంటున్న టైంలో నయన 4-5 కోట్లు డిమాండ్ చేసింది. ప్రెజెంట్ సౌత్ టాప్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ 5 కోట్లు కూడా లేదు. కానీ నయన 15-18 కోట్లు డిమాండ్ చేస్తోందని తెలిసిందే. సౌత్ కే పరిమితమైన నయన జవాన్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. సౌత్ సినిమాలంటే 3-4 కోట్లు తీసుకునే మలయాళ బ్యూటీ జవాన్ కోసం 10 కోట్లు తీసుకుంది. ఆ తర్వాత కూడా బాలీవుడ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా మరో హిందీ మూవీకి సైన్ చేయలేదు. నయన హిందీ మూవీస్ చేయకపోయినా అక్కడికంటే ఇక్కడే ఎక్కువ సంపాదిస్తోంది. చిరంజీవితో నటిస్తున్న మనశంకర వరప్రసాద్ కోసం 15 కోట్లు చార్జ్ చేసిందన్న టాక్ నడుస్తోంది. తెలుగులో హీరోయిన్ గా నయన కావాలంటే 15-18 కోట్లు ఇవ్వాల్సిందే. మనశంకర వరప్రసాద్ సెట్స్ పై ఉండగానే 15 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసి బాలయ్య 111 సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. బాలయ్య నయన కాంబోలో ఇది 4వ సినిమా. ఆల్రెడీ సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం హిట్ కావడంతో సక్సెస్ఫుల్ హీరోయిన్ సెలెక్ట్ చేశాడు దర్శకుడు గోపీచంద్ మరడేని. సినిమాకి సైన్ చేశామా, షూటింగ్ పూర్తి చేశామా అన్నట్లు వ్యవహరించిన నయనతార ఇప్పుడు మారిపోయింది. ప్రమోషన్స్ కి దూరంగా నేనింతే అంటూ భీష్మించుకొని కూర్చున్న నయన్ ఇక నుంచి భారీ లెవెల్లో ప్రమోషన్స్ చేస్తోంది. ప్రమోషనల్ ట్యాక్స్ కూడా కలపడంతో ఈ అమ్మడి రెమ్యునరేషన్ 15-18 కోట్లకు చేరింది. ప్రమోషన్స్ లో అనిల్ వాడకం మామూలుగా ఉండదు. మనశంకర వరప్రసాద్ లో నయనతారను అనుకున్నప్పుడే ప్రమోషన్స్ కు రావాల్సి ఉంటుందని ముందే చెప్పి తీసుకున్నాడట డైరెక్టర్. సక్సెస్ ట్రాక్ రికార్డ్ చూసి ప్రమోషన్స్ కూడా డేట్స్ ఇస్తానని నయన చెప్పిందట. నయన సెట్స్ పైకి రాకుండానే హీరోయిన్ గా నటిస్తోందని చెప్పడానికి ఆమెతో ప్రమోషనల్ వీడియో షూట్ చేశాడు అనిల్. నయనతార ఓపెనింగ్స్ ఈవెంట్స్ లో కనిపించదు. తమిళంలో నటిస్తున్న కొత్త సినిమా మూకుతి అమ్మన్ 2 ఓపెనింగ్ కు వచ్చి సందడి చేసింది. ఆ మధ్య అన్నపూర్ణి మూవీ కోసం కాలేజ్ హాస్టల్ కు వెళ్లి స్టూడెంట్స్ కు భోజనం వడ్డించింది నయన. ఇక మనశంకర వరప్రసాద్ ప్రమోషన్ లో నయన ఎన్ని అవతారాల్లో కనిపిస్తుందో చూడాలి మరి.